హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలని ఈ వీడియోలో మీకు నేను వివరంగా అందిస్తానండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1వ నెంబర్ ఐకానిక్ టవర్. ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవరు మరియు 2వ నెంబర్ ఐకానిక్ టవర్లో ఈ రెండింటిని ఎస్పీ కంపెనీ వారైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే నిన్న మొన్నటి వరకు ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర పనులు కాస్త నెమ్మదిగా జరిగినాయని మనకు అనిపించినా కానీ ఇప్పుడైతే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఏంటంటే ఫస్ట్ లెవెల్కి సంబంధించి డయాగ్రిడ్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. అంతేకాకుండా బీమ్స్ వర్క్ కూడా జరుగుతూ ఉందండి. ఇది 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇక మనం 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర మంచి అప్డేటే ఉంది. ఏంటంటే ఫస్ట్ లెవెల్కి సంబంధించి డయాగ్రిడ్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. అంతేకాకుండా సెకండ్ లెవెల్కి వెళ్ళినట్లయితే ఇదిగోండి 2వ లెవెల్లో 2 డయాగ్రిడ్ కాలమ్స్ని అయితే ఫిక్స్ చేయటం జరిగింది. ఇది ఇక్కడ 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి అప్డేటు. అంతేకాకుండా మరొక 2 డయాగ్రిడ్ కాలమ్స్ను కూడా లిఫ్ట్ చేయడం కోసం సిద్ధం చేసి పెట్టారు. ఇక్కడ మరలా మనం క్లియర్గా చూడొచ్చండి. బీమ్స్ వర్క్ కూడా ప్యారలల్గా వెళుతూ ఉంది. అంతేకాకుండా చూడొచ్చు బీమ్స్ వర్క్ కూడా ప్యారలల్గా వెళుతుంది. ఇంకా 2వ లెవెల్కి సంబంధించి డయాగ్రిడ్లు ఇదిగో మనం ఇక్కడ చూడొచ్చు రెడీ చేసి పెట్టారండి. అంటే 1-2 రోజుల్లో ఈ 2 డయాగ్రిడ్ కాలమ్స్ను కూడా లిఫ్ట్ చేస్తారు. అంటే ఇప్పటికీ 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర చూడొచ్చు మనం 2 డయాగ్రిడ్ కాలమ్స్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. మరొక 2నైతే సిద్ధం చేశారు. అంతేకాకుండా 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఫస్ట్ లెవెల్కి సంబంధించి డయాగ్రిడ్ వర్క్ అంతా కూడా నోడ్లతో సహా అంతా పూర్తయిపోయిందండి. అంతేకాకుండా బీమ్స్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. చూడొచ్చు మనం బీమ్స్ వర్క్ ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఇదంతా మనం చూసారా బ్రౌన్ కలర్లో ఉంది, పెయింట్ లేకుండా. అక్కడ వరకు కూడా కాంక్రీట్ వేయాలి, ఇంకా వేయలేదు. కాంక్రీట్ అయితే చేస్తారు. అదంతా దగ్గరగా ఉండి చూస్తే చాలా పెద్ద డయాగ్రిడ్స్ అండి ఇవి. ఒక్కొక్కటి 20 టన్నుల బరువు అయితే ఉంటుంది. 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర మొత్తం 5 టవర్ క్రేన్లు అయితే పనిచేస్తూ ఉన్నాయి. క్లియర్గా చూడొచ్చండి. ఈ 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర హెచ్ఓడి టవర్ 2 అని ఐకానిక్ టవర్ ఏ విధంగా ఉంటుందో నమూనా అయితే అక్కడ మేవా టెక్నాలజీతో షట్టరింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి మనం 2 డయాగ్రిడ్ కాలమ్స్ అనేవి ఫిక్స్ చేయడం జరిగింది. అసలు ప్రధానమైనటువంటి అప్డేటే ఇది ఈ వీడియోలో. ఏంటంటే ఒకవైపునేమో ఎన్సీసీ కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నటువంటి 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర 16 డయాగ్రిడ్లు అయితే నిర్మాణం చేశారు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర 2 డయాగ్రిడ్లు ఫిక్స్ చేశారు. అంతేకాకుండా 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా 2 డయాగ్రిడ్లను అయితే ఫిక్స్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదిగోండి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది 4వ నెంబర్ ఐకానిక్ టవర్. ఇది 4వ నెంబర్ ఐకానిక్ టవర్ అండి. ఇక్కడ కూడా పనులు డయాగ్రిడ్ కాలమ్స్ పైన నోట్స్ అయితే ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి బ్యాలెన్స్ వర్క్ ఏంటంటే ఈ నోట్స్ ఫిట్టింగేనండి. అది మనం ఇక్కడ చూసినట్లు 2టికి మాత్రమే కంప్లీట్ అయింది, మిగతా వాటికి చేస్తూ ఉన్నారు. అయితే ఈ 4వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన అప్డేట్ ఏంటంటే కోర్ వాల్ అనేది చాలా పైకి వెళుతూ ఉంది. లాస్ట్ వీడియోలో మనల్ని అయితే అడిగారండి చాలామంది, ఏంటంటే ఈ డయాగ్రిడ్ల నుంచి కోర్ వాల్కి బీమ్స్ని ఏ విధంగా నిర్మాణం చేస్తారు, అంతేకాకుండా ఒక డయాగ్రిడ్ కాలమ్స్ ఒక లెవెల్ పూర్తయితే ఈ కోర్ వాల్ అనేది ఎన్ని ఫ్లోర్లు పూర్తవుతుంది అని మనల్ని అయితే క్లియర్గా అడిగారు. ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను. ఏంటంటే ఒక డయాగ్రిడ్ కాలం ఒక లెవెల్ కనుక పూర్తయితే ఈ కోర్ వాల్ అనేది
3 ఫ్లోర్లు పూర్తయినట్లు. చాలా జాగ్రత్తగా వినండి. 3 ఫ్లోర్లు పూర్తయినట్టు అంటే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ 2 లెవెల్ గనుక పూర్తయినట్లయితే కోర్ వాల్ అనేది 6 ఫ్లోర్స్ అనేవి పూర్తయినట్లు. ఇది వివరణ మీరు అడిగిన దానికి. ఇప్పుడు మనం చూస్తున్నది 3వ నెంబర్ ఐకానిక్ టవర్ అండి. ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర మొత్తం డయాగ్రిడ్ కాలమ్స్ ఫస్ట్ లెవెల్కి సంబంధించి నోడ్లతో సహా అంతా కూడా పూర్తయిపోయింది. బీమ్స్ వర్క్ జరుగుతూ ఉంది. అంతేకాకుండా బీమ్స్ వర్క్ కంప్లీట్ అయిన చోట డక్ షీట్లు అయితే నిర్మాణం చేస్తున్నారు. ఆ డక్ షీట్ల పైన స్లాబ్ కూడా వేయడానికి పనులైతే చాలా చకచకా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇదిగోండి, ఈ నోడ్లే వారం క్రితం కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా కంప్లీట్ చేశారండి. మనం చాలా జాగ్రత్తగా దగ్గరగా చూడొచ్చు. కంప్లీట్ అయిపోయినటువంటి నోడ్ ఇదే. నోడ్ అనేది ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. మరలా చెప్తున్నానండి, డయాగ్రిడ్ లెవెల్ అనేది ఒక లెవెల్ పూర్తయితే 3 కోర్ వాల్ ఫ్లోర్లు అయితే నిర్మాణం పూర్తయినట్లు. అదేవిధంగా 2 డయాగ్రిడ్ కాలమ్స్ లెవెల్స్ కనుక పూర్తయినట్లయితే 6 ఫ్లోర్లు పూర్తయిపోయినట్టు. ఇదిగోండి చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఎన్సిసి కంపెనీ వారు నిర్మాణం చేసే 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగిందండి. ఇక్కడ మీకు నేను క్లియర్గా చూపిస్తాను. మీరు అడిగినటువంటి ఈ బీమ్స్ ఏ విధంగా కోర్ వాల్కి కనెక్ట్ చేస్తారు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అయితే చూసారా బీమ్స్ వరకు ఎంత చకచకా జరుగుతుందో. ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి. ఏంటంటే ఈ కోర్ వాల్లోనే ఆ కోర్ వాల్ అంతా కూడా మైవా టెక్నాలజీతో అసలు ఒక ఇటుకరాయి కానీ ఏమీ లేకుండా అంతా కాంక్రీట్తోనే నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు. ఆ నిర్మాణంలోనే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ నుంచి ఈ బీమ్స్కి కోర్ వాల్కి కనెక్ట్ చేయడం కోసం ఐరన్ షీట్లు అయితే ఈ కాంక్రీట్లోనే ఇదిగో చూడొచ్చు. ఈ కాంక్రీట్లోనే నిర్మాణం చేస్తారు. ఇక తరువాత ఆ కాంక్రీట్లో ఉంచినటువంటి ఆ ఐరన్ షీట్లకి ఈ యొక్క డయాగ్రిడ్ కాలమ్స్ యొక్క బీమ్స్ని అయితే కనెక్ట్ చేస్తారు. ఇదిగో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. చూసారా ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారు. ఏ విధమైనటువంటి హోల్స్ లేకుండా ఈ కాంక్రీట్కి ఏ విధమైనటువంటి హోల్స్ లేకుండా నిర్మాణంలోనే ఐరన్ షీట్ ఉంచి ఆ ఐరన్ షీట్కి ఈ బీమ్స్ కాలమ్స్ని అయితే కనెక్ట్ చేస్తూ ఉన్నారండి. ఇదంతా డక్ షీట్లు కూడా నిర్మాణం చేశారు. అయితే ఈ 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర 18 డయాగ్రిడ్లు అయితే రెండో లెవెల్లో కూడా 18 డయాగ్రిడ్లు అయితే నిర్మాణం చేశారు. ఈ 18లో 2 డయాగ్రిడ్ కాలమ్స్కి నోడ్లు కూడా ఫిక్స్ చేశారు. ఇక్కడ ఇంకా క్లియర్గా చూడొచ్చు. మనకు అనిపిస్తుంది కానీ ఈ బీమ్స్ కాస్త చిన్నగా ఉంటాయేమో అని. కాదండి, దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఆ బీమ్స్ కూడా చాలా బలమైనవి, చాలా పెద్దవి. ఇదిగోండి డక్ షీట్లు నిర్మాణం చేస్తూ ఉన్నారు. చూసారా దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపించాలన్నదే మన యొక్క ఆలోచన. ఇక్కడ మనందరికీ ఒక చిన్న కన్ఫ్యూజ్ అయితే కలుగుతుందండి. ఏంటంటే మనం ఒక అపార్ట్మెంట్ నిర్మాణ నమూనా కనుక చూసినట్లయితే ఫ్లోర్కి స్లాబ్ వేసుకుంటూ వెళ్తారు. మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇన్ని ఫ్లోర్లు అయిపోయాయి అని. కానీ ఐకానిక్ టవర్స్లో అదంతా కూడా అధునాతనమైన టెక్నాలజీతో మొత్తం ఈ కోర్ వాల్ అనేది కాంక్రీట్తో పైకి నిర్మాణం చేసుకుంటూ వెళ్తున్నారు. ఎలాంటి స్లాబులు మధ్యలో ఫ్లోర్కి ఎలాంటి స్లాబులు లేకుండా ఒక వాల్ని అయితే హైట్గా నిర్మాణం చేసుకుంటూ వెళ్తున్నారు. చూడొచ్చు. అందువలన చూసేవారికి అర్థం కాదు
ఎన్ని ఫ్లోర్ల నిర్మాణం జరిగింది అని అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ చెప్తే మాత్రమే మనకు తెలుస్తుంది. చూడొచ్చు, ఇవన్నీ కొత్తగా నిర్మాణం చేసినటువంటి డాగ్రిడ్ కాలమ్స్. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను. అది చిన్న అప్డేట్ అయినా కానీ పెద్ద అప్డేట్ అయినా కానీ. దయచేసి అందరికీ చిన్న విన్నపం అండి, ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి. రాజధాని అమరావతి వీడియోలని ఎక్కువగా లైక్ చేయండి, ఎందుకంటే పబ్లిక్లోకి ఈ వీడియోలు చాలా ఎక్కువగా వెళ్ళాలి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీరందరూ క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు కదా. అమరావతి డెవలప్మెంట్ వీడియోలు అనేవి రాష్ట్ర నలుమూలలకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది.